ధర్మం ఏమిటంటే మనస్సు కలుషితం కావటమే. ఒక వ్యాపారం చేసేవాడు వాడి దగ్గర ఇంతే ఉంది, అంతా చేసి అమ్ముతున్నాడు. రోగాలు మనస్సుకే ఉన్నాయి కానీ శరీరానికి లేవన్నాడు. ఈ దేశం ఆరోగ్య భారత్గా అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి జీవన విధానం, ఎటువంటి ఆలోచన విధానాన్ని, ఎటువంటి మీరు సూచిస్తారు? అన్నింటికన్నా ముందు మనిషి మనస్సేనండి. మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయోహో అన్నాడు. బంధనకు మోక్షమునకు రెండిటికి మనస్సే కారణం అన్నాడు. ఈ మనస్సును గనక ఇప్పుడు మనం సమాజంలో ఎన్నో పదార్థాలు కలుషితం చేస్తున్నారు, కల్తీ చేస్తున్నారు. పొల్యూషన్, కాలుష్యము ఈ అన్నింటిలో తయారవుతోంది. ఈ అన్నింటిలో తయారు కావటం అన్నదానికి మూల భిత్తిక, మూల ధర్మం ఏమిటంటే మనస్సు కలుషితం కావటమే. ఒక వ్యాపారం చేసేవాడు ఇంతను ఇంత చేసి ఇంతను ఇంత చేయొచ్చు, వ్యాపార లక్షణం అనుకోవచ్చు. వాడి దగ్గర ఇంతే ఉంది, దాన్ని ఇంత చేసి అమ్ముతున్నాడు అంటే ఇదంతా కలుషితమే, అదే మూలం. అందువల్ల ఎప్పుడైతే ఇలా చేస్తున్నారో దాని యొక్క ప్రభావము యద్ ఆహార తద్ విచార అని ఆహారము ప్రతి మనిషి మీద పడుతున్నది. ఆలోచనలు కూడా కలుషితం అవుతున్నాయి. మీ మెదడులో ఎన్ని వేల పద్యాలు ధారణలు ఉంటాయి? మీవి కానీ, అనిల్ మహాకవులు కానీ, పూర్వకవులు కానీ సుమారు అంటే ఏదో 14,625 అంటలేదు. అట్లా కొన్ని వేలైతే అసంశయముగా ఉంటాయండి. నాకు నా అవధానము ఎప్పుడు చేసినా, ఎప్పుడు పద్యము చెప్పినా దాదాపుగా మీకు తెలుసు ఆ సంగతి, జనావళిలో చాలా ప్రచారములో ఉన్నవి అవధానిగా నేను సభల్లో చెప్పిన ఆశుపద్యాలే, నేను దత్తపదుల్లోనో సమస్యల్లోనో పూర్ణ చేసిన పద్యాలే చాలా వరకు జనాల నోళ్లల్లో ఉంటాయి. బాగున్న ప్రతిపద్యము నా మస్తిష్కములో ఉంటుంది. కొన్ని వేలు అనటములో అసంశయం. ఒక శ్రీనాథుడివైనా, నన్నయ్యవైనా, తిక్కనగారివైనా, అట్లాగే పోతనవైనా సంస్కృత శ్లోకాలు, ఒక కాళిదాసు, వాల్మీకి, వ్యాసుడు, శంకరాచార్యులవి అలవోకగా వేలు ఉంటాయి. అవి ఎన్ని అని చెప్పలేనేమో కానీ మీరు నెమరు వేసుకున్న సందర్భాలు కూడా నేను ఎప్పుడు చూడలేదు. నెమరు వేసుకోవటం అంటే ఆ సందర్భం వస్తే అది వచ్చి కూర్చుంటుంది, దాన్ని మళ్ళీ ఇంకోసారి పలకరించే పని లేదు. అదే మంగళపల్లి బాలమురళి కృష్ణ ఏమంటారంటే, నేను ఇంట్లో సాధన చేయను, వేదిక పైన అప్పటికప్పుడు కచేరీ ఇవ్వటం తప్పితే నేను ఇంట్లో అని కూడా అన్న, నేను చిన్న హమ్ కూడా చేసుకొని నేను ఇంట్లో అన్నారు. నిజమే ఉండొచ్చు, ఎందుకంటే ఏ సాధన ఆ విధమైన సాధన చెయ్యం. ఈ భారతదేశం ఆరోగ్య భారతదేశంగా రావాలి, మారాలి అంటే మనుషులు ఏం చేయాలి, మనుషులు ఎలా ప్రవర్తించాలి? ఈ మనస్సు గనక ప్రతి వ్యక్తి ఎప్పుడైతే శుద్ధంగా పెట్టుకోవటం మొదలవుతుందో ఆ మనస్సే సర్వకారణము. దానిని పెట్టుకోవటం గనక మొదలుపెట్టినట్లయితే ఏం కావాలండి మనిషికి? విశేషంగా విపరీతంగా నాకు ధనం వచ్చేయాలనే ఒక దురాశతో కదా దాన్ని కలుషితం చేస్తూ ఉన్నాడు, అమ్మే పదార్థాన్ని. ఏం చేసుకుంటాడు వాడు? సో మానసిక అనారోగ్యమే శారీరక అనారోగ్యం. అంతే కదండి, మనస్సే అనారోగ్యం. రోగాలు మనస్సుకే ఉన్నాయి కానీ శరీరానికి లేవన్నాడు. చాలా అద్భుతంగా చెప్పాడు. రోగాలన్నీ ఉంటే మనస్సుకే తప్ప శరీరానికి కాదు. ఇవన్నీ చాలా చోట్ల మనకు ఉదాహరణలు చెప్తారు. ఏమీ లేదు, ఒకటి ఇట్లా చూశాడు, చూడగానే ఏమోనండి మీరు కొంచెం చాలా నలతగా ఉన్నట్టున్నారు కదా, కొంచెం మొహం చూస్తే ఎందుకో అని అన్నాడు అనుకోండి. ఒకడు నిజంగా ఏమీ లేదు, వాడికి ఎందుకో అనిపించింది అన్నాడు. కాసేపు అయ్యాక ఇంకొకడో లేదా వీడేనో ఎందుకో కొంచెం మొహం అదోలా ఉంది కదండి, కొంచెం ఎందుకో రాత్రి మీకు సరిగ్గా నిద్ర పట్టక కొంచెం ఆరోగ్యం సరిగ్గా లేనట్టుంది కదా అని అన్నాడు. మళ్ళీ ఇంకో 10 నిమిషాల తర్వాత ఇంకొకడు అన్నాడు. వాడు అనేటప్పటికీ మూడోవాడు అంటే రాత్రి ఏమైందంటేనండి అని వీడు కారణం వెతుక్కుంటాడు. అంతదాకా పాపం కారణం లేదని వాడికి తెలుసు నిర్ణయంగా. కానీ ఎవడైతే పదే పదే ఒక 2, 3, 4 అయ్యాయో వానికి కూడా వాని మీద అనుమానం వస్తుంది. ఇది మనస్తత్వం. అంటే అదే అనేటప్పటికీ నాలో ఉందేమో నిజంగా, అంటే ఏమి కారణం, నిన్న తొందరగానే భోజనం చేసినాను, 7:30కే తిన్నాను, ఏం తిన్నాను, అప్పుడు వీడు ఆలోచన మొదలు పెడతాడు. ఇది మనస్సే కారణం. అందువల్ల శరీరానికి ఏదో ఉందని కాదు, శరీరానికే రోగాలు లేవు, మనస్సుకే రోగాలన్నీ కూడా అన్నాడు ఆయుర్వేదం.